భూపాలపల్లి హనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్న ఎర్ర చెరువు ప్రభుత్వ భూమిని చదును చేసి ప్రజల సౌకర్యార్థం వారంతపు సంతను అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ గుడి ఎదురుగా ఉన్న ఎర్ర చెరువు ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డితో కలిసి సందర్శించి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ భూమిని చదును చేసి వారంతపు సంతను ఇక్కడికి తరలించే ప్రతిపాదనపై అధికారులతో చర్చించారు. ప్రస్తుతం సుభాష్ కాలనీ గ్రౌండ్ లో వారంతపు సంత నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, రద్దీ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. అందువల్ల విశాలమైన ప్రభుత్వ భూమిలో అన్ని వసతులతో కూడిన సంతను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎర్ర చెరువు శిఖం భూమిని అభివృద్ధి చేసి ప్రజలకు అనువైన విధంగా వారంతపు సంతను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో అంగడి మైదానం కొరకు పట్టణం నడిబొడ్డులో స్టేడియంలో అంతరాయంగా ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది పడుతున్న సందర్భంలో హనుమాన్ గుడి ఎదురుగా ప్రభుత్వ భూమి ఏదైతే ఈ యొక్క కుంట ఆయకట్టు భూమి అంతా కూడా చాలామంది ఎంక్రోచ్ కావడం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఇది పాత ఊరు భూపాలపల్లికి మొదటి గ్రామం, దీన్ని అంగడి మైదానంగా మార్చాలని కోరడం జరిగింది. దీన్ని ఇప్పుడు మీరు కౌన్సిలర్స్ అదేవిధంగా జిఎం గారు మేమందరం కూడా ఇక సందర్శించడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా చెట్లు గిట్ల కొట్టేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మరి ఒక వాతావరణాన్ని మైదానంగా చేసేసి ఈ యొక్క వ్యాపారస్తులకు, ఇక్కడ ప్రజలకు ఇక్కడ కూరగాయలు కొనుక్కోవటానికి కానీ సంత ప్రశాంతంగా పోయి, ఇది నేషనల్ హైవే అయిపోయి బొగ్గు లారీలు, ఇసుక లారీలు, బూడిద లారీలతో అనేక మంది యాక్సిడెంట్ల ఇబ్బందుల పాలవుతున్నారు. కనుక ఏదైతే ఈ యొక్క భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నివసించేటువంటి మరి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మంచి వాతావరణంలో ఒక 5-10 ఎకరాలలో ఒక అంగడిని నిర్మించాలనేది నిన్న భూపాలపల్లి మున్సిపాలిటీలో కానీ ప్రజలు కూడా కోరడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు మేము జిఎం గారు కౌన్సిలర్స్ అందరూ కూడా సందర్శించాం. దాని ప్రభుత్వ భూమిని ఆ ఇరిగేషన్ ట్యాంక్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా లెవెల్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అందులో ఏమన్నా ఇతరతర చిన్న చిన్న విషయాలు ఇల్లీగల్గా వేసుకున్న వాళ్ళందరూ కూడా దీనికి సహకరించాలి. ఈ పట్టణ అభివృద్ధి కొరకు, జిల్లా అభివృద్ధి కొరకు ప్రజలను దృష్టిలో పెట్టుకొని సహకరించాలని కోరుతూ, దీన్ని అందరూ కూడా అతి త్వరలో మేము జిఎం గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేశాం. చెట్ల కొరకు కానీ అదేవిధంగా మీరు వాళ్ళ సహకారము దాని లెవెలింగ్ కొరకు కూడా సహకరిస్తే మేము మున్సిపాలిటీ నుంచి కానీ అదేవిధంగా మీరు ప్రభుత్వం నుంచి కానీ కొన్ని నిధులు తెచ్చి ఒక అంగడి మైదానంను అభివృద్ధి చేసేసి ఒక మోడల్గా దీన్ని ఉంచాలనేది, అంగడి సంతానం ఉంచాలనేది ఒక సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.